మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు మరింత సురక్షితంగా మారబోతుంది. ఇవి నిజంగా ఎలక్ట్రిక్ వాహనాల యూజర్స్కి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం చెందిన BIS ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన బ్యాటరీ, మోటార్, కంట్రోలర్, వైరింగ్, ఛార్జర్ వీటన్నిటి మీద కూడా కొత్త సేఫ్టీ నామ్స్ అయితే ఇచ్చారు. మరి ఆ కొత్త సేఫ్టీ నామ్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన MVS ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS వాళ్ళు IS 18590 అలానే IS 18606 ఈ రెండు కొత్త స్టాండర్డ్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ కొత్త స్టాండర్డ్స్ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే వాళ్ళు ఖచ్చితంగా మ్యాండేట్ గా ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఇక మీదట కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే వాళ్ళు ఇందులో కూడా ఏ కేటగిరీస్ అంటే L, M, N ఈ మూడు కేటగిరీస్ సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాలు ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ అయితే పాటించాలి. అంటే L కేటగిరీ అంటే ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్లు. M కేటగిరీ అంటే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అంటే ఎలక్ట్రిక్ ఆటోలు, ఈ రిక్షాస్, లేకపోతే లోడర్ ఎలక్ట్రిక్ ఆటోలు. N కేటగిరీ అంటే ఎలక్ట్రిక్ 4 వీలర్ అంటే ఎలక్ట్రిక్ కార్ యూజర్స్ అందరూ కూడా ఈ పర్టికులర్ కొత్తగా వచ్చిన IS నామ్స్ అయితే ఫాలో అవ్వాలి. మరి IS 18590 కానీ IS 18606 సంబంధించిన స్టాండర్డ్స్ రూల్స్ ఏంటి, మెయిన్ పాయింట్స్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ పాయింట్, టెక్నికల్ స్పెసిఫికేషన్ సబ్మిషన్. ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేశారో ఆ కంపెనీ వాళ్ళు ఈ BIS వాళ్ళకి వాళ్ళ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని సబ్మిట్ చేయాలి. అందులో దానికి సంబంధించిన మోటార్ డీటెయిల్స్ కానీ, పవర్ ట్రైన్ డీటెయిల్స్ కానీ, హై వోల్టేజ్ కాంపోనెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ టెక్నికల్ స్పెసిఫికేషన్ లో సబ్మిట్ రిపోర్ట్ చేయాలి. రెండోది ఎలక్ట్రికల్ సేఫ్టీ టెస్టింగ్. ఇచ్చిన వెహికల్ సంబంధించిన సేఫ్టీ పరంగా ఆ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్ని సేఫ్టీగా ఉన్నాయి లేదని చెప్పి BIS సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ ఒక సేఫ్టీ టెస్ట్ చేస్తారు. మూడోది ప్రొటెక్షన్ అగేన్స్ట్ డైరెక్ట్ కరెంట్. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నారో చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉండేది, ఎలక్ట్రిక్ వెహికల్ ఏమైనా కరెంట్ పాస్ అవుతుందేమో అని చెప్పి. ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఏం చేస్తారంటే డైరెక్ట్ కరెంట్ ఏమి వెహికల్ కొన్న తర్వాత ఆ ప్యాసింజర్ ఉన్న ప్రదేశాల్లో కానీ వెహికల్ ఎక్కడ కూడా డైరెక్ట్ కరెంట్ పాస్ అవ్వకుండా ఉంటుందా లేదా అని దానికి సంబంధించిన టెస్ట్ కూడా చేస్తారు. ఆ ప్రొటెక్షన్ కూడా ఆఫర్ చేయమంటున్నారు. దాని సీట్ దగ్గర కానీ ఏదైనా కాంపోనెంట్స్ హై వోల్టేజ్ వచ్చేది మన DC నుంచి ఎక్కువ దానికి మోటార్కి వెళ్ళేది ఎక్కువ హై వోల్టేజ్ ఉండదు. సో అలాగే ఎక్కడి నుంచి అయితే ఆ కాంపోనెంట్స్ వెళ్తుందో సేఫ్టీ పరంగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకునేలాగా. నెక్స్ట్, ఇన్సులేషన్ రెసిస్టెన్స్. ఇన్ కేస్ ఎప్పుడైనా కరెంట్ ఫ్లో అయినా కూడా ఇన్సులేటర్స్ అయితే యూజ్ చేయమని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి షాక్స్ గురి అవ్వకుండా లేకపోతే ఫైర్ ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్టీ పాటించాలి. నెక్స్ట్, థర్మల్ మేనేజ్మెంట్ ఫర్ మోటార్స్. థర్మల్ మేనేజ్మెంట్ కూడా మెయింటైన్ చేయమని చెప్తున్నారు. ఈ ప్రోటోకాల్ వల్ల ఏమవుతుందంటే మోటార్ గనక ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకు ఆపరేట్ అయ్యే విధంగా, హై వోల్టేజ్ ఎక్కువ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత కూడా ఆ మోటార్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఆ టైంకి ఆగిపోయే విధంగా చూడమంటున్నారు. ఇలా చేయడం వల్ల మోటార్ లైఫ్ టైం బాగుంటుంది. వైబ్రేషన్ అండ్ షాక్ రెసిస్టెన్స్. మోటార్స్ కూడా ఎలా డెవలప్ చేయమని చెప్తున్నారంటే ఆ మోటార్స్ వైబ్రేషన్స్ ఏదైనా కొంచెం మన బండ్లు డిఫరెంట్ రోడ్ కండిషన్ లో తిరిగినప్పుడు వైబ్రేషన్ కూడా తట్టుకునే విధంగా ఆ వైబ్రేషన్ రెసిస్టెన్స్ ఉన్నాయో లేదా కూడా టెస్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్, వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఫర్ మోటార్స్. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే మోటార్స్ కి వాటర్ నుంచి రక్షణ కల్పించే విధంగా, అలానే దుమ్ము నుంచి రక్షణ కల్పించే విధంగా, అలానే తుప్పు పట్టకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అది కూడా కొత్త రూల్ అయితే పెట్టారు. నెక్స్ట్, థర్మల్ రన్అవే ప్రొటెక్షన్. ఇది బ్యాటరీ కోసం అనమాట. బ్యాటరీ ఎప్పుడైతే మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయనుకోండి, ఓవర్ హీట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే థర్మల్ రన్అవే అవకాశం ఉంటుంది. ఆ టైంలో బ్యాటరీ సెల్స్ బాగా వేడెక్కిపోయి ఒకదానికి ఒకటి ఇన్ కేస్ ఫైర్ అంటుకుంటే ఒకదానికొకటి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఆ థర్మల్ రన్అవే ఈవెంట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ఇన్ కేస్ థర్మల్ రన్అవే అయినా కూడా ఎక్కువ సెల్స్కి అది పాకకుండా కొంచెం సరైన వెంటిలేషన్ యూజ్ చేసే విధంగా కొత్త రూల్ తీసుకొచ్చారు. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారో ఆ బ్యాటరీ ప్యాక్ టెంపరేచర్ని సరిగ్గా మానిటర్ చేసుకుని ఆ బ్యాటరీ ప్యాక్ సరైన హెల్త్ మానిటర్ అవుతుందా లేదా అటువంటి సేఫ్టీ మెజర్స్ BMS తీసుకోవాలి. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కేవలం టెంపరేచర్ మానిటర్ చేయడం కాకుండా ఇన్ కేస్ మరీ ఓవర్ టెంపరేచర్ అయిపోతున్నప్పుడు దాన్ని అలర్ట్ పంపించడం కానీ లేకపోతే ఎక్కువ ఫైర్ ఇన్సిడెంట్ జరగకుండా మానిటర్ చేసే విధంగా BMS ని డిజైన్ చేయమని చెప్పి కొత్త ప్రొటెక్షన్ రూల్ వచ్చింది. నెక్స్ట్, క్రాష్ వర్తినెస్. ఏదైతే బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారో ఇన్ కేస్ బ్యాటరీ ప్యాక్స్ కుదుపులకు గురైన బండి కుదుపులకు కుదైనా కూడా లేదైతే ఎప్పుడైనా కొలిజన్ జరిగినప్పుడు ఏదైనా బండిని వేరే బండి గుద్దినా కూడా ఆ బ్యాటరీ ప్యాక్ ఆ క్రాష్ ని తట్టుకునే విధంగా డిజైన్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్, హైడ్రోజన్ గ్యాస్ వెంటింగ్. సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ పేలడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే థర్మల్ రన్అవే ఈవెంట్ జరుగుతుందో ఆ టైంలో హైడ్రోజన్ గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతే దాని వల్ల మంటలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల హైడ్రోజన్ వెంటింగ్, సో హైడ్రోజన్ గ్యాస్ ఎక్కువ విడుదల కాకుండా చూసుకునేలా కూడా
కొత్త ప్రికాషన్ తీసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ స్పిల్ ప్రొటెక్షన్. మన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ని అయితే యూస్ చేస్తారు. ఈ ఎలక్ట్రోలైట్ ద్వారానే మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఈ ఎలక్ట్రోలైట్ కూడా స్పిల్ అవ్వకుండా జరగకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ సెక్యూర్ బ్యాటరీ మౌంటింగ్. ఇన్ కేస్ వెహికల్స్ లో డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తే గనక బండిని అటు ఇటు టిల్ట్ చేసినా లేకపోతే కిందకి అటు ఇటు ఒకవేళ కిందకి పెట్టినా కూడా అది డిటాచ్ అవ్వకుండా సేఫ్టీ తీసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ టెంపరేచర్ సెన్సార్ ఫర్ బ్యాటరీస్. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూస్ చేస్తారో వాటికి టెంపరేచర్ సెన్సార్స్ బిగించమంటున్నారు. ఆ టెంపరేచర్ ఓవర్ హీట్ అవుతుందా లేకపోతే దీనికి సంబంధించిన మానిటరింగ్ కోసం ఈ సెన్సార్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఫర్ పవర్ ట్రైన్. అంటే మోటార్స్ ఇన్ కేసు ఓవర్లోడ్ జరిగిన, సాధారణంగా ఓవర్లోడ్ ఏమవుతుందంటే దానివల్ల లోపల హాల్ సెన్సార్స్ వంటి పోయే అవకాశం ఉంటుంది. మనకి ఈ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ప్రికాషన్స్ తీసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ ఫంక్షనల్ సేఫ్టీ మెజర్స్. వెహికల్స్ లో ఏదైతే ఉంటుందో మనకి ఛార్జింగ్ పర్సెంటేజ్ చాలా జాగ్రత్తగా క్లియర్ గా ఎంత ఛార్జింగ్ అవుతుందో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయడం. ఎందుకంటే సరైన ఇండికేషన్ లేకపోతే కస్టమర్ బండి తీసుకున్నప్పుడు ఎప్పుడైనా తెలియకుండా బండి ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇండికేషన్ జరిగే ఇవ్వమంటున్నారు. నెక్స్ట్ ఛార్జింగ్ కేబుల్ సేఫ్టీ. వెహికల్స్ ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టారో ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ అయి ఉంటే కనుక వెహికల్ ఆన్ అవ్వకుండా లేకపోతే వెహికల్ రన్ అవ్వకుండా అదొక సేఫ్టీ ప్రికాషన్ యూజ్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ చార్జర్ ఇన్సులేషన్ రెసిస్టెంట్ టెస్ట్. ఇన్ కేసు చార్జర్ ఛార్జింగ్ చేసుకున్న టైంలో ఒక పర్టికులర్ వోల్టేజ్ దాటేసింది అనుకోండి, ఆ వోల్టేజ్ దాటేస్తే ఆ వోల్టేజ్ ని తీసుకోకుండా రెసిస్టెన్స్ జాగ్రత్తగా ఇన్సులేషన్ వంటి యూజ్ చేయమని కూడా చెప్తున్నారు. మరీ హై వోల్టేజ్ చార్జర్స్ కి యాక్సెప్ట్ చేయకుండా ప్రికాషన్ తీసుకోమని చెప్తున్నారు. వాటర్ రెసిస్టెంట్ టెస్ట్ ఫర్ చార్జర్స్. ఇది ఒక మంచి రూల్ అని చెప్పుకోవచ్చు. చార్జర్స్ ని కూడా వాటర్ రెసిస్టెంట్ గా ఉండేలాగా తయారు చేయమంటున్నారు. వాటర్ వెళ్ళినా కూడా ఆ చార్జర్స్ ఏమి అవ్వకుండా చూసుకోమని చెప్తున్నారు. సేఫ్టీ ఫర్ కనెక్టర్స్ అండ్ సర్వీస్ డిస్కనెక్టర్స్. మనకి వెహికల్ లో వైరింగ్ కనెక్టర్స్ అయితే ఉంటాయి. ఈ కనెక్టర్స్ కూడా సరైన ఇన్సులేషన్ అయితే యూజ్ చేయమంటున్నారు. కొన్ని వైర్లు చేతితో తీసేసినప్పుడు హై వోల్టేజ్ వాళ్ళ షాక్ కొట్టకుండా జాగ్రత్తగా ఇన్సులేషన్ కూడా యూజ్ చేయమని చెప్తున్నారు. ఇవి మేజర్ గా ఉన్న ఒక 20 పాయింట్లు అయితే మీకు చెప్పాను. వాస్తవానికి ఒక 30 కాంపోనెంట్ల మీద మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు అయితే రూల్స్ అయితే ఇచ్చారు. బట్ మనకు అర్థమయ్యేవైతే మేజర్ గా ఈ పాయింట్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. నిజంగా ఈ రూల్స్ సరిగ్గా పకడ్బందీగా అమలు చేస్తే కనుక ఎలక్ట్రిక్ వెహికల్ లో ఇబ్బందులు వచ్చేవి దాదాపుగా కంప్లీట్ గా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా చార్జర్ మీద కూడా దృష్టి పెట్టడం కానీ, మోటార్ కూడా ఓవర్ హీటింగ్ అయినా ఓవర్ లోడ్ అయినా కూడా దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోమనడం కానీ, చార్జర్ కనెక్టర్స్ కానీ, కనెక్టింగ్ వైర్స్ గురించి కానీ, పవర్ ట్రైన్ గురించి కానీ చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. 18590 కానీ లేకపోతే IS 18606 ఈ 2 రూల్స్ కూడా సరిగ్గా మ్యాక్సిమం అన్ని కంపెనీస్ త్వరలోనే అమలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాకు ఉన్న సమాచారం అయితే నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అప్లికబుల్ కాదు, కానీ రిజిస్ట్రేషన్ మోడల్స్ వరకు ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతుంది. మరింత సేఫ్ గా మన ఎలక్ట్రిక్ వాహనాలు అయితే ఉండబోతున్నాయి. ఇన్ కేస్ కస్టమర్కి ఏమైనా చిన్న చిన్న సందేహాలు కానీ భయాలు ఉంటే అది పూర్తిగా తగ్గించే విధంగా అయితే మన BAS వాళ్ళైతే తీసుకున్నారు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. EV కరెంట్ కోసం EV కుర్రాడ్ ఛానల్, రివ్యూస్ కోసం EV కుర్రాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.